నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో బొల్లి మచ్చలకు ఆయుర్వేద వైద్యం, పొట్టలో సమస్యల గుట్టు విప్పే ఎండోస్కోపీ, స్టెంట్ వేశాక మళ్లీ పూడికి వచ్చిందా, పిల్లల్లో డెంగీ ఎందుకు ప్రాణాంతకం, ఇంకా హెల్త్ టిప్. ఒంటిపై ఎక్కడైనా చిన్న తెలుపు మచ్చ కనిపిస్తే చాలు మనలో చాలా మంది మానసికంగా కుంగిపోతారు. నలుగురిలో కలవకుండా ఒంటరిగా దాక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడటానికి తెల్లగా కనిపించే బొల్లి మచ్చలతో నిజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా తెలుపు మచ్చలంటే మనందరికీ ఏదో తెలియని ఇష్టం. బొల్లి మచ్చలు రావటానికి ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా ఆ మచ్చల్ని నయం చేయడానికి వాళ్ళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద చికిత్సలు పరిష్కారాల సాయంతో బొల్లి మచ్చల్ని ఇట్టే మాయం చేసుకోవచ్చని చెబుతారు నిపుణులు. బొల్లి మచ్చలకు ఆయుర్వేద వైద్యం చెప్తున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మచ్చలంటే మన సమాజానికి చిన్న చూపు. ఎంతగా అంటే మన పనితీరు మీద, మన వ్యక్తిత్వం మీద ఒక్క మచ్చ కూడా పడకూడదనుకుంటాం. మచ్చ లేకుండా జీవించాలనుకుంటాం. తప్పులేదు. వ్యక్తిత్వపరంగా ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా జీవించాలనే ఉన్నతాశయం మంచిదే. కానీ ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొన్ని రకాల మచ్చల్ని మన ప్రమేయం లేకుండానే భరించాల్సి వస్తుంటుంది. బొల్లి మచ్చలు అలాంటివే. ఈ మచ్చలు మనకు చెప్పిరావు. మన చేతుల్లో ఏమీ ఉండదు కూడా. చర్మంపై పాలరంగును తలపించే ఈ తెల్లటి మచ్చల్ని బొల్లి అని, తెల్లపూత అని, విటిలిగో అని, ల్యూకోడెర్మా అని ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. ఈ బొల్లి మచ్చలతో మనకు పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. దురద, మంట, నొప్పి వంటి బాధలు అసలే ఉండవు. అయితే చూడ్డానికి అంత బాగోకపోవడంతో చాలామంది ఆత్మన్యూనతకు గురవుతుంటారు. తీరని మానసిక వేదనతో బాధపడుతుంటారు. ఈ బొల్లి మచ్చల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. విటిలిగో అనే సమస్యని కుష్టు వ్యాధి కింద ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అయితే ఈ కుష్టు అనే దాన్ని ఏంటంటే క్రానిక్ డిజీజ్ ఒకటి, రెండోది వచ్చేసి ఏంటంటే ఇది ఒళ్ళంతా అంటే ముందర స్కిన్ నుంచి లోపల ఆర్గన్స్ అన్నిటికి కూడా అది తినేసే రకం కాబట్టి దీన్ని కుష్టు వ్యాధిగా పూర్వకాలం చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కుష్టుని సాధ్యము, కష్టసాధ్యం, అసాధ్యం అనే వ్యాధులలో అసాధ్య వ్యాధి కిందను కష్టసాధ్య వ్యాధి కింద చెప్పారు. అందులో స్విత్రము అనేది ఏదైతే ఒక రకమైన ఇది కుష్టు, కష్టసాధ్యమైన కుష్టు కింద చెప్పారు. ఎందుకంటే ఇది రస, రక్త, మాంసము ఈ 3 ధాతువులతోటి కూడి ఉండి వస్తుంది కాబట్టి. అంటే ఇది ఆ విధంగా అది మెలనోసైట్స్ ఏవే ఉంటాయి, చర్మంలో రంగు కణాలు ఏవైతే ఉంటాయి వాటిని తెల్లబరుచుతూ, అలాగే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ స్కిన్ మీద, మాంసం మీద, ధాతువుల మీద చూపిస్తుంది కాబట్టి ఇది రస, రక్త, మాంస ధాతువులను ఎఫెక్ట్ చేస్తుందిగా ఆయుర్వేదంలో చెప్పారు. దీనిని కిలాస కుష్ఠం అని ఒక రకం కూడా చెప్పారు. అయితే ఆధునికంగా చూస్తే కనుక 5 రకాల విటిలిగోస్ అంటే ఏంటి 5 రకాలైన తెల్ల మచ్చలు అనే వాటిని చెప్పడం జరిగింది. అందులో ఒకటే సైడ్ అంటే ఒక లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ బాడీలో రావడము, లేదా చిన్న చిన్న చుక్కల కింద రావడము, అలాగే బాడీ అంతా మచ్చల కింద రావడము, లేదా అంటే ఒళ్ళంతా రావడము, అలాగే సాఫ్ట్ ఏరియాస్, మ్యూకోజల్ ఏరియాస్ అంటే లిప్స్ మీదను, అలాగే చెవుల మీదను, మెత్తటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో పాదాల మీదను, చేతుల మీదను రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క వ్యాధి పూర్వం నుంచి కూడా దీనికి చికిత్స అని చెప్పడం జరిగింది. అయితే దీని కారణాలు అనేది మనం చెప్పలేము. అయితే దీనికి జాగ్రత్తలు అనేవి అంటే ఎందుకు వస్తుందని తెలియదు, ఆటోఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దీనికి ఏంటంటే కొన్ని రకాలైన స్విత్రాలకి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవి, ఎక్కువ స్ప్రెడ్ కానివి, అలాంటి వాటికి మనం చికిత్స చేస్తే దానికి మంచి ఫలితం ఉంటుంది. అది కూడా 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది. అదే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఒళ్ళంతా వచ్చేసింది మేము ట్రీట్మెంట్ తీసుకుంటామా అని అడుగుతారు. కొంతమంది అడుగుతారు ఇది అంటువ్యాధ అని అడుగుతారు. కొంతమంది అంటారు ఇది మా పిల్లలకి, మా అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ కూడా వస్తుందా అని అంటారు. అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ వస్తుందా లేదంటే కొంతవరకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అంటుకోదు. అలాగే అది స్ప్రెడ్ అవుతుందా లేదా కూడా ఒక్కొక్కసారి మనం చెప్పలేము. కాబట్టి దీనికి ఏంటంటే వచ్చినప్పుడు తక్కువగా ఉన్నప్పుడే దీని చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇది కాస్మెటిక్ ప్రాబ్లమే. అంటే ఒకవేళ వచ్చేసింది అనుకుందాం ఒళ్ళంతా, అప్పుడు వాళ్ళకి చేసేది ఏమి ఉండదు కాబట్టి దానికి ఎక్స్టర్నల్గా ఏమైనా కలర్స్, బ్రౌన్ కలర్ లాంటివి ఏమైనా అప్లై చేసుకోవడం లాంటిది అది కూడా అవసరం అనిపిస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది ఆర్గన్స్ డ్యామేజ్ చేసేసి ఒళ్ళంతా వేరే రకమైన సమస్యలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇంకోటి సన్ రేస్ ఎక్కువ పడినప్పుడు ఒక్కొక్కసారి స్కిన్ క్యాన్సర్స్ లాంటివి వస్తాయని వేరే దేశాల్లో చెప్పడం జరుగుతుంది. కానీ మన దేశాల్లో అయితే
అంతగా చూసింది లేదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే విటమిన్ B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, కాపర్ డెఫిషియన్సీ, సల్ఫర్ డెఫిషియన్సీ ఇవి కూడా ఒక్కొక్కసారి కారణాలు అవుతూ ఉంటాయి. ఏంటి వైట్ సెల్స్ మెలనోసైట్స్ తగ్గిపోయి చర్మం మీద తెల్లమచ్చలు రావడానికి కొంతమందికి వచ్చి పోతూ ఉంటాయి కూడా. అంటే ఏంటి వాళ్ళలో ఏదో డెఫిషియన్సీ ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క డెఫిషియన్సీని అంటే అన్ని రకాలుగా మనం చూసుకోవాలి హోలిస్టిక్గా. ఎప్పుడు వాళ్ళకి పేషెంట్కి ఎండకు కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఇవాళ రేపు, ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి తప్పనిసరి ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. అర్లీ మార్నింగ్ ఎండ, సూర్యోదయము సూర్యాస్తమయం. అప్పుడు ఏంటంటే ఆ నీరెండ అంటాం కదా, ఆ నీరెండ తగిలినప్పుడు వాళ్ళ బాడీకి ఆ మెలనోసైట్స్ బాగా యాక్టివేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పూర్తిగా వాళ్ళ ఎండకి ఎక్స్పోజ్ కానప్పుడు కూడా ఆ మెలనోసైట్స్ డీయాక్టివేట్ అవ్వడం కానీ వాటికి రియాక్షన్ లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఎండలో కూర్చోవాలి ప్రతి వాళ్ళు కూడా, ఉన్నా లేకపోయినా కానీ. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఆ యొక్క ఏ విటమిన్ డి విటమిన్ తగిలినప్పుడు స్కిన్కి అది మెలనోసైట్స్ యాక్టివేషన్ జరిగి స్కిన్ కలర్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ కలర్ కానీ లైట్ కలర్ కానీ ఏమైనా అవ్వకుండా ఉండడానికి న్యాచురల్ టోన్లో ఉంటుంది స్కిన్. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మానసిక చింత, అది కూడా ఒక్కొక్కసారి సిస్టమ్ ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నాం కాబట్టి ఇమ్యూనిటీ అనేది ఏంటంటే మానసిక స్ట్రెస్ వల్ల కూడా ఇది పెరగడం జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు యాక్టివిటీ అంటే ఏంటి కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ చేసుకోవడం కానీ లేదా మెడిటేషన్ చేయడం కానీ యోగా లాంటివి చేయడం చేస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. మెలనిన్ మన చర్మానికి నలుపు రంగునిచ్చేది ఈ పదార్థమే. మెలనిన్ ఏ కొద్దిగా తగ్గినా చర్మం మీద తెల్ల మచ్చలు ఏర్పడతాయి, ఏ కొద్దిగా పెరిగినా చర్మం మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ మెలనిన్ పదార్థంలో హెచ్చుతగ్గులకు ఇంతవరకు స్పష్టమైన కారణాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. బొల్లి మచ్చలకు ఎలర్జీని ఒక ముఖ్య కారణంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఒంటికి సరిపడని ఆహార పదార్థాలను తిన్నప్పుడు, వస్తువుల్ని వాడినప్పుడు మన ఒంట్లో ఎలర్జీ లక్షణాలు మొదలవుతాయి. ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా చర్మంపై బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పెరుగు లేదా మజ్జిగాన్నం తిన్నాక టీ తాగడం, సాంబార్ ఇడ్లీ తిన్న తర్వాత కాఫీ టీలు తాగడం లాంటి చిన్న కారణాలు కూడా శరీరంలో ఎలర్జీ పెరిగి బొల్లి మచ్చలు రావచ్చని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార విహారాలు అంటే చాలా రకాలైన నిషిద్ధమైన ఆహార విహారాలు అనేవి కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. అంటే ఆయుర్వేదంలో చాలా రకాలు చెప్పారు. కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం పూర్తిగా అన్నీ మానేయాలా తినాలా అన్నదానికి వాళ్ళ యొక్క సమస్యను బట్టి కూడా ఉంటుంది. అంటే వాళ్ళ కొంతమందికి ఏంటంటే పూర్తిగా ఒకటే రకమైన ఆహార పదార్థాలు తింటూ ఉంటారు, అందులో కూరగాయలు లాంటివి తినరు. అలాంటప్పుడు కూడా కొంచెం సిస్టంలో కొంత యాక్టివిటీ ఆఫ్ ది మెలనోసైట్స్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఆకుకూరలు కూరగాయలు అన్నీ తింటూ ఉంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కొంతమంది తెల్ల పదార్థాలు తినకూడదు అంటారు. అంటే అది ఈవెన్ ఆధునికంగా కూడా చింతపండు, అలాగే పాలు, పెరుగు, గుడ్లు ఇలాంటివన్నీ చాలా అధికంగా తినకూడదు, కొంచెంగా తినాలి. ఒకవేళ టీలు లాంటివి తాగితే కనుక గ్రీన్ టీ లాంటివి తక్కువ పాలేసుకుని తాగడము, అలాగే కెమమిల్లా టీ లాంటివి, అలాగే కొన్ని రకాలైన హెర్బల్ ఇంగ్లీష్ హెర్బ్స్ వస్తాయి, అవి కూడా ఈ కలర్ పిగ్మెంట్ మీద బాగా పనిచేస్తాయి. అవి తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఆహార విహారాల్లో ఏంటంటే చాలామంది ఆలుగడ్డ, చామగడ్డ అన్నీ ఆపేస్తూ ఉంటారు. అంటే అన్నీ ఆపవలసిన అవసరం లేదు, కొన్ని విరుద్ధమైన ఉంటాయి. అంటే పాలల్లో చేపలు ఉడకబెట్టడము, పాలల్లో మాంసం ఉడకబెట్టడము, జంక్ ఫుడ్ తినడము, బయట దొరికే ఆహార పదార్థాలు తినడము, అలాగే ఎక్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. కొన్ని చిన్న చిన్నవి అంటే కొంచెమే వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు, తెల్లమచ్చ అనిపించినప్పుడు ఏంటంటే వేప మనకి దొరుకుతూ ఉంటుంది. వేప నూనెలో కొంచెం పసుపు కలిపి ఎక్కడ పడితే అక్కడ ఉన్న చోటంతా కొంచెం చొప్పున రాస్తే చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా బావంచాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. బావంచాలను ఏం చేయాలంటే ఒకరోజు మొత్తం నానబెట్టేసి, అంటే ఒక చెంచాడు నానబెట్టేసి మళ్ళీ రేపొద్దున్న దాన్ని మెత్తగా దంచేసి ఆ దంచిన దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి దానిని ఎక్కడైతే మచ్చ ఉందో అక్కడ రాసి ఎండకి వాళ్ళు ఒక 10-15 నిమిషాలు కూర్చుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా వేప గింజలు కానీ, వేప ఆకులు కానీ, వేప ఆకుల పొడి కానీ ఇలాంటివి రోజు ఒక అర చెంచాడు పొద్దున సాయంత్రం నీళ్ళల్లో కడిపి తీసుకుంటే కూడా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేకంగా చికిత్స విషయానికి వస్తే కనుక వాళ్ళ యొక్క స్థితిని బట్టి, అంటే చాలా తక్కువగా ఉంటే ఒకలాగాను, చాలా ఎక్కువగా అంటే ఒకలాగాను చికిత్స అనేది ఉంటుంది. కానీ ఒళ్ళంతా పాకిపోయాక మటుకు మనం చికిత్స చేయవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే దానికి మెజర్మెంట్ ఉండదు. కాబట్టి
ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్నగా తక్కువగా వచ్చినప్పుడు వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. సంవత్సరం లోపు అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే దీనికి ఔషధాల విషయానికి వచ్చేసరికి ఆరోగ్యవర్ధిని వటని, చిత్రకాది వటని, అలాగే అగ్నిని పెంచే కొన్ని ఔషధాలు ఉంటాయి, అవి ఇవ్వడం ద్వారాను, అలాగే భావంచాలతో చేసింది పిగ్మెంటో అని రకరకాలైన బయటకి పూసేవి ఉంటాయి, అవి కూడా ఇవ్వడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. అది ఏదైనా ఉన్నా కానీ ఆ ఏజ్ని బట్టి ఆ మనిషి లోపల ఒక్కొక్కసారి డీవార్మింగ్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం ప్రకారం డీవార్మింగ్ చేశాక ఔషధాలు ఇస్తూ ఉంటాము. సో అది కూడా చూసి దాని ప్రకారం కూడా ఇస్తూ ఉంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. బొల్లి మచ్చల్ని మాయం చేయడానికి ఆయుర్వేదం బావంచాలు పేరుతో దొరికే గింజల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతుంది. అలాగే సోమరాజి తైలం, చంద్రప్రభ వంటి ఔషధాలు కూడా తెల్ల మచ్చల్ని బాగా తగ్గిస్తాయి. ఎర్రచందనం చెక్కని మెత్తగా దంచి కషాయం కాచి నీరంతా మరిగించగా మిగిలిన సారాన్ని బొల్లి మచ్చలపైన రాస్తే మచ్చలు త్వరగా తగ్గుతాయి. దిరిసిన చెట్టు చెక్క, పత్తిపూలు, మెత్తగా నూరిన గుజ్జును తరచూ బొల్లి మచ్చలకి పట్టిస్తుంటే మచ్చలు త్వరగా మాయమైపోతాయి. ఈ ఔషధాలతో పాటు ఆహారంలో పులుపును తగ్గించడం, తేలిగ్గా అరిగే ఆహారాలను తీసుకోవడం, విరుద్ధాహారాల్ని మానుకోవడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎండోస్కోపీని కనిపెట్టక ముందు మన పొట్టలో ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు. కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందం మొదలైన ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఏదో ఒక వైద్యం చేసేవాళ్ళు. దీంతో సమస్య మూలాలు ఖచ్చితంగా తెలియక జబ్బులు తగ్గక రోగులు అంతులేని వేదన అనుభవించేవాళ్ళు. అయితే కెమెరాతో కూడిన గొట్టం లాంటి ఎండోస్కోపీ అందుబాటులోకి వచ్చాక పొట్ట లోపల అణువణువును ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతుంది. సమస్యల ఆనుపానుల్ని తేలికగా గుర్తించడానికి వీలవుతుంది. ఎండోస్కోపీ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. యాంజియోప్లాస్టీ అందుబాటులోకి వచ్చాక బైపాస్ సర్జరీలు చాలా వరకు తగ్గిపోయాయి. స్టెంట్లు వేయడం ద్వారానే చాలా వరకు రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో స్టెంట్లు వేసినప్పటికీ రక్తనాళాల్లో మళ్లీ పూడికలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? తిరిగి మళ్లీ స్టెంట్ వేస్తారా, లేక బైపాస్కు వెళతారా? ఇలాంటప్పుడు స్టెంట్లు పూడుకుపోవటానికి కారణాలను పరిశీలించి తదనుగుణంగా చికిత్సలు చేయాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. స్టెంట్లు వేశాక అవి మళ్లీ పూడుకుపోవటానికి కారణాలు, పూడికలను తొలగించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో స్టెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి బ్లాక్ వచ్చినప్పుడు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది అనేది. సో జనరల్లీ 70% కంటే తక్కువ బ్లాక్ ఉంటే స్టెంట్ లోపల కేవలం మందులతోటే మనం మేనేజ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే మనకి ఒక్కోసారి ఒక స్టెంట్ కాకుండా మల్టిపుల్ స్టెంట్స్ పెడతాం. సో ఒక స్టెంట్లో బ్లాక్ వచ్చిందా లేదా మల్టిపుల్ స్టెంట్స్లో బ్లాక్ వచ్చిందా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక 3-4 స్టెంట్లు పెట్టామని అనుకోండి ఒక పేషెంట్కి, ఆ 3-4 బ్లాక్స్ వస్తే ఎక్కువ మందిలో మనకి బైపాస్ సర్జరీ లాంటివి చేయాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో అలా కాకుండా ఆ 3-4 మనం ఒక స్టెంట్లో బ్లాక్ వచ్చి మిగతావన్నీ బాగున్నాయి అనుకోండి, దానికి మళ్ళీ తిరిగి స్టెంట్ పెట్టుకోగలిగే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద బ్లాక్. ఇప్పుడు ఒకే స్టెంట్ పెట్టిన బాగా క్రిటికల్ ఏరియాలో ఉన్న స్టెంట్లో బ్లాక్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి లెఫ్ట్ మెయిన్ కోర్నరీ ఆర్టరీనో లేకపోతే మేజర్ వెసల్ లైక్ ఎల్ఏడీలోనో ప్రాక్సిమల్గా బ్లాక్ వచ్చింది అనుకోండి, ఇటువంటి వారిలో తిరిగి మళ్ళీ స్టెంట్ పెట్టడం కంటే కూడా సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తుంటాం. అలా కాకుండా ఏదో చిన్న అంటే అంత ముఖ్యమైన రక్తనాళం కాని దానిలో బ్లాక్ వచ్చి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటే, లక్షణాలు ఉంటే, ఒక్కోసారి మళ్ళీ దానికి బెలూన్ తోటి క్లియర్ చేసి స్టెంట్ పెట్టడం అనేది చేస్తాం. డెంగీ జ్వరం అంటే మనందరికీ వెన్నులో వణుకు. ఎంతగా అంటే డెంగీ సోకితే ప్రాణాలకు ప్రమాదమని వెంటనే ప్లేట్లెట్లను ఎక్కించుకోవాలని అంటారు. ఇక పిల్లలకు డెంగీ జ్వరం వస్తే తల్లిదండ్రుల ఆందోళనకు అంతుండదు. ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. నిజానికి పిల్లలకు డెంగీ సోకినంత మాత్రాన కంగారు పడాల్సిన పని లేదు. తేలికపాటి చికిత్సతోనే పిల్లల్ని డెంగీ నుంచి బయటపడేయొచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో డెంగీ జ్వరానికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో డెంగీ జ్వరం ఎలా వస్తుంది? డెంగ్యూ ఈజ్ అ వైరల్ ఇన్ఫెక్షన్. మస్కిటో బైట్ నుంచి వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వదు. అంటే ఒక పేషెంట్ ఇంట్లో ఉన్నంత మాత్రం ఇంకో పర్సన్కి లైక్ జలుబు వచ్చినట్టుగా అట్లాగా రాదు. దోమ కాటు వల్ల వస్తూ ఉంది. అందుకని సీజనల్గా ఉంటుంది ఇన్ఫెక్షన్ కూడా. ఎప్పుడైతే వర్షాలు పడి ఎక్కువగా ఉంటే దోమలు ఎక్కువ ఉండే టైంలో ఆ టైంలో డెంగ్యూ ఎక్కువగా వస్తుంది. ఇతర జ్వరాలకు డెంగీ జ్వరానికి తేడాలు తెలుసుకోవటం ఎలా? ప్రజెంట్ సీజన్ రెయినీ సీజన్, దోమలు ఎక్కువగా ఉన్నాయి, సో ఎక్కువ సస్పెక్ట్ చేస్తాం. అదే సిమిలర్ థింగ్ ఇన్ సమ్మర్లో అంత ఈజీగా సస్పెక్ట్ చేయం.
సో అది ఒకటి. ఇంకొకటి జనరల్గా డెంగ్యూ వచ్చినప్పుడు పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు జనరల్గా వి లుక్ ఫర్ ద ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది శరీరంలో, దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా. అంటే సపోజ్ కోల్డ్ ఉందనుకోండి, రనీ నోస్ ఉండడము, ముక్కు కావడము, లేకపోతే దగ్గు ఉండడము, లేకపోతే స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే విరేచనాలు అవ్వడం, వాంతులు అవ్వడం, అట్లాగే ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇవి స్పెసిఫిక్ అని కాదు, కానీ ఇవన్నీ లేకుండా ఉండి ఫీవర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు డెంగ్యూ సస్పెక్ట్ చేస్తాం. బట్ సమ్టైమ్స్ ఈవెన్ డెంగ్యూ ఉన్నప్పుడు కూడా ఈ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ లెస్ దెన్ 1 year old బేబీస్లో. అంటే నాన్ స్పెసిఫిక్గా ఉంటుంది, వాళ్ళకి డెంగ్యూ ఉన్నా కూడా ఈ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. అంటే జలుబు ఉండొచ్చు, విరేచనాలు కూడా అవ్వచ్చు. పిల్లల్లో డెంగీ జ్వరం ఎప్పుడు ప్రమాదకరం, ఎప్పుడు ప్రాణాంతకం? కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమంది చిల్డ్రన్కి. అంటే లెస్ దాన్ 1 year అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటాం. లెస్ దాన్ 1 year అంటే వాళ్ళకి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండదు. లేదా చిల్డ్రన్స్లో కొంత బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే గుండె జబ్బు కావచ్చు, ఊపిరితిత్తుల జబ్బు కావచ్చు, లేకపోతే దేర్ ఆన్ సమ్ మెడిసిన్స్ అంటే స్టీరాయిడ్స్ అంటాం కొన్ని, దాని నుంచి ఇక్కడ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అట్లాంటి చిల్డ్రన్లో డెంగ్యూ నార్మల్ చిల్డ్రన్ కంటే సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ కొన్నిసార్లు వార్నింగ్ సిమ్టమ్స్ అంటాం. అంటే కొంతమంది చిల్డ్రన్కి డెంగ్యూ వచ్చినప్పుడు కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటే ఆ క్రిటికల్ ఫేజ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వార్నింగ్ అంటే వామిటింగ్స్ ఎక్కువగా ఉండడము, కడుపు నొప్పి విపరీతంగా ఉండడము, చాలా డల్గా అయిపోయి ఫీడింగ్ తగ్గిపోవడము, లేదా ఒక్కొక్కసారి కొద్దిగా ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లీడింగ్ రావడము, అలాగ ఉంటే వాళ్ళకి క్రిటికల్ ఫేజ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి చిల్డ్రన్ మాత్రం యూజువల్గా హాస్పిటల్లో ఉంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. పిల్లల్లో డెంగీ జ్వరాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? సీజన్ టైంలో ఎక్కువ మంది పేషెంట్లు వచ్చినప్పుడు వేరే ఫీవర్కి ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు డెంగ్యూ సస్పెక్ట్ చేస్తాం. మరి నిర్ధారణ చేసుకోవడానికి మాత్రం బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే NS1 యాంటీజెన్ అంటాం. అది యూజువల్గా ఫస్ట్ 5 daysలో పాజిటివ్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ 5 days తర్వాత పేషెంట్ రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాం. ఆ 5 days తర్వాత NS1 పాజిటివ్ ఉండకపోవచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో యాంటీబాడీస్ టెస్ట్ చేసి చూస్తాం. జనరల్గా ఏంటంటే ఈ 2 చెక్ చేసుకొని దాన్ని బట్టి నిర్ధారణ చేస్తాం. అయితే ఒకటి కాషన్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు ల్యాబ్స్లో అవుట్ సైడ్ ర్యాపిడ్ కార్డ్ టెస్ట్ అని చేస్తూ ఉన్నారు. సో దాంతో రిలయబిలిటీ అంతగా ఉండదు. సో దీని రిలయబిలిటీ దానికోసం ఎలైజా టెస్ట్ చేస్తేనే బెటరు. సో దాంతో కొద్దిగా సెన్సిటివిటీ కానీ స్పెసిఫిసిటీ కానీ కొద్దిగా బెటర్గా ఉంటుంది. పిల్లల్లో డెంగీ జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది? డెంగీ జ్వరం అన్నది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లాడికి జ్వరం వచ్చింది, పారాసెటమాల్ ఇచ్చి ఫీవర్ కంట్రోల్ చేసుకోవడం, లేదంటే ఇంకేదైనా ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి, అవసరం అనుకుంటే బయట నుంచి ప్లేట్లెట్స్ ఇవ్వడము, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అంటాం. ఆర్ లివర్ ఎఫెక్ట్ అయ్యింది, దానికి సంబంధించిన మెడిసిన్, లేదంటే బ్లడ్ ప్రెషర్ పడిపోయింది, దానికి సంబంధించిన మెడిసిన్. సో ఈ రకంగా మనం సపోర్టివ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయగలం. అండ్ జనరల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆ క్రిటికల్ ఫేజ్లో వస్తూ ఉంటుంది. క్రిటికల్ ఫేజ్ అనేది జనరల్గా 2 to 3 days ఉంటుంది. ఆ 2 to 3 days పేషెంట్ మనం సపోర్ట్ చేయగలిగితే ఎంతవరకు అవసరమైతే అంతవరకు దెన్ ఆ క్రైసిస్ నుంచి మనం బయటపడవచ్చు. పిల్లల్లో డెంగీ జ్వరానికి ఎప్పుడు ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది? డెంగీ జ్వరంలో ప్లేట్లెట్స్ రక్త కణాలు తగ్గడం అనేది 1 symptom. అది ఎప్పుడు అవుతుందంటే జనరల్ క్రిటికల్ ఫేజ్లో ఉన్నప్పుడు అవుతుంది. రక్త కణాల ఈ ప్లేట్లెట్స్ అన్నది ఎప్పుడు దేంట్లో అవసరం అవుతాయంటే రక్తం గడ్డగట్టడంలో ఉపయోగపడుతుంది. అంటే శరీరం నుంచి బ్లడ్ బయటకు వచ్చినప్పుడు రక్తం గడ్డగట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఆ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏం చేస్తామంటే ప్లేట్లెట్ కౌంటు లెస్ దాన్ 10,000 ఉంటే బయట నుంచి ప్లేట్లెట్ ఇస్తాం. అంటే మరీ తగ్గిపోయాయి. నార్మల్గా ఉండేది 1 lakh అబోవ్ ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు లెస్ దాన్ 10,000 ఉంటే స్పాంటేనియస్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్స్ ఇస్తాం. అది WHO రికమెండేషన్. బట్ సమ్టైమ్స్ ఈవెన్ అంత తగ్గకపోయినా కూడా పేషెంట్ బ్లీడింగ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్ కౌంట్ 30,000-40,000 ఉన్నాయి, బట్ పేషెంట్ అది బ్లీడింగ్ ఉంది. అంటే ముక్కులోంచి బ్లడ్ కావడము, లేకపోతే నోట్లోంచి బ్లడ్ కావడంతో మోషన్లో బ్లడ్ పోవడము, అట్లాంటి పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ మరీ అంత తక్కువ లేకపోయినా కూడా బయట నుంచి ప్లేట్లెట్లు ఇస్తాం. ఎందుకంటే ఆ రక్తస్రావాన్ని ఆపేయాలి మనం. అందుకని పిల్లలు డెంగీ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టీకాలు ఏమైనా ఉన్నాయా? దోమ కాటుని అవాయిడ్ చేయగలిగితే డెంగీ ఫీవర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫుల్ లెంత్ స్లీవ్స్ కవర్ చేసుకోవడం చిన్నపిల్లల్లో, మస్కిటో రిపెలెంట్స్, దోమతెరలు వాడడము, విండో షీల్డ్స్ కానీ ఏదైనా వాడడము. సో దోమలను అవాయిడ్ చేయగలిగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే బెటర్. డెంగ్యూకి ఇప్పటివరకు అయితే వ్యాక్సిన్ అంటే అవైలబుల్ లేదు. ఓన్లీ ఇప్పటివరకు పరిశోధనలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి.
మేబీ ఇన్ ఫ్యూచర్లో డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది, బట్ ప్రస్తుతానికైతే ఇప్పుడు అవైలబుల్ లేదు. పిల్లలకు డెంగీ సోకినప్పుడు జ్వరం తీవ్రతతో పాటు శారీరకంగా కనిపిస్తున్న లక్షణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. సకాలంలో సత్వరమే వైద్యం మొదలు పెడితే పిల్లల్ని డెంగీ నుంచి తేలికగానే బయటపడేయచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు తరచూ ఖర్జూరాలను తీసుకోండి. ఖర్జూరాల్లో కొవ్వు శాతం తక్కువ, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఒంట్లో ఇమ్యూనిటీని చక్కగా పెంపొందిస్తాయి.